ఈరోజు మనం ఉక్కు సత్యాగ్రహం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చాం. అయితే ఇందులో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో తెరకెక్కిన చిత్రం ఇది. ఇందులో దర్శకుడిగా, నిర్మాతగా అండ్ కథానాయకుడిగా నటించిన జనం స్టార్ మనతో సత్యారెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ మూవీ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. చెప్పండి సార్, ఉక్కు సత్యాగ్రహం మూవీ గురించి. ఇది తెలుగు రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి. 32 మంది ప్రాణ త్యాగాలతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో సాధించుకున్న స్టీల్ ప్లాంటు. లక్షలాది మంది దాని మీద ఆధారపడి బతుకుతున్నారు. దాన్ని ప్రైవేటు పరం చేస్తామంటుంటే చేయటానికి వీల్లేదని విప్లవ కవి, ప్రజా యుద్ధ నౌక గద్దరన్న రాసిన పాటలతోటి, గోరెటి వెంకన్న గారు రాసిన పాటలతోటి, సుద్దాల అశోక తేజ గారు రాసిన పాటలతోటి గొప్ప కళాఖండంగా, ఒక కావ్యంగా, ఒక గ్రంథంలాగా ఈ సినిమాని తీసాం. ఒక 48 గంటల్లో ప్రజల ముందుకు రాబోతుంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత రాష్ట్రంలో అనేక మంది మాకు మద్దతు తెలియజేసి సినిమాని ఆదరిస్తారని నమ్ముతున్నాం. ఈ సినిమా చూడటం అంటే ఒక ఉద్యమాన్ని పాల్గొన్నట్టేనో అంత నమ్మకం మాకు గద్దరన్న రాసిన పాటలున్నాయి. సమ్మెని జన్మ హక్కురన్నో దాన్ని ఆపేటి మొనగాడు ఎవడన్నా, సమ్మెని జన్మ హక్కురన్నో దాన్ని ఆపేటి మొనగాడు ఎవడన్నా, అన్నన్న మాయన్న కంపెనీ కూలన్నా, ఆహా అన్నన్న మాయన్న కంపెనీ కూలన్నా, ఎన్నాళ్ళు ఈ బతుకు ఎదురు తిరగావన్నా, సమ్మెని జన్మ హక్కురన్నో. ఉక్కు ఫ్యాక్టరీ తల్లి దుఃఖంలో ఉన్నది, విశాఖ సముద్రము శోకమై పొంగినాది, సమ్మెని జన్మ హక్కురన్నో. ఇలాంటి అద్భుతమైన పాటలు గద్దరన్న గారు రాశారు. అలానే మండుతున్న సూర్యుడల్లే మరుగుతున్న ఉక్కురో, త్యాగాల తెలుగు జాతి సాధించిన హక్కురో, పోగాలం దాపురించి ఎవని కమ్ముతావురో. ఇలాంటి పాటలు గోరెటి వెంకన్న గారు రాశారు. అద్భుతమైన పాటలతోటి ఈ మధ్యకాలంలో రానటువంటి విప్లవ భావాలతోటి ఉద్యమ చిత్రంగా రాబోతుంది. దీన్ని ఆదరిస్తారని నమ్ముతూ మీరు కూడా మీడియా రంగం, మీ ఛానల్ వారు కూడా మాకు ప్రచారం చేసి సినిమాని ఆదరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. పాట చాలా బాగా పాడారు సార్. వాళ్ళు రాసిన దానికి మీరు పాడిన దానికి చాలా బాగుంది. అయితే ఇప్పుడు ఈ మూవీ గ్లిమ్స్ చూస్తే అందులో ఒక చోట జగన్ గారు కనిపించారు. జగన్ గారితో గద్దర్ గారు ఉన్న ఫోటో కనిపించింది. అంటే ఈ మూవీ సెన్సార్ కూడా లేట్ అయిందని విన్నాం. అది ఎందుకు లేట్ అయింది? అంటే ఏ గవర్నమెంట్స్ గురించి ఈ మూవీకి ఏమన్నా ఇబ్బందులు వచ్చాయా గవర్నమెంట్ నుంచి? గవర్నమెంట్ కంటే కూడా కొంతమంది స్వార్థపరులు కుట్ర పన్నారని ధైర్యంగా ఇప్పుడే ప్రకటిస్తున్నాను. ఇప్పటి వరకు ఎక్కడా చెప్పలేదు. ఈ సినిమా ఆగిపోతే బాగుంటుందని చాలామంది కోరుకున్నారు. గవర్నమెంట్ కంటే కూడా ప్రైవేటు వ్యక్తులే కొంతమంది కుట్ర పన్ని చాలా రోజులు దీనికి రాకుండా అడ్డుపడుతున్నారు. వాళ్ళ కుట్రల్ని, కుతంత్రాలను బద్దలు కొట్టుకొని 48 గంటల్లో తెలుగు ప్రేక్షకుల ముందు ప్రపంచవ్యాప్తంగా రాబోతుంది. విజయవంతం అవుతుంది. మళ్ళా మీ ఛానల్ తోటి మీ ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.